రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ గోద్రేజ్ కంపెనీకి చెందిన ఈ హిట్విడ్ మ్యాక్స్ సెలెక్టివ్ హెర్బిసైడ్ మందు గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. సో మనకు ఇందులో ఈ హిట్విడ్ మ్యాక్స్లో ఎలాంటి టెక్నికల్ ఉంటుంది, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఏ పంటలలో వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే వీడియోను మాత్రం పూర్తిగా అయితే చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్పడం జరుగుతుంది. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సో చాలామంది రైతులు అన్సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియోస్ని అయితే ఎక్కువగా చూస్తున్నారు. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాటన్కి సంబంధించి, చిల్లికి సంబంధించి ముందు మనం వీడియోస్ అయితే తెలియజేస్తూనే ఉంటాము. స్ప్రేయింగ్ సంబంధించి కానీ, సీడ్కి సంబంధించి కూడా తెలియజేస్తుంటాము. తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ గోద్రేజ్ కంపెనీ అనేది చాలా బ్రాండెడ్ కంపెనీ. ఇది మనకు ఇందులో వచ్చి హిట్విడ్ మ్యాక్స్ అనే ఉంటుంది. సో మనకి హిట్విడ్ మ్యాక్స్ అనేది ఒక సెలెక్టివ్ హెర్బిసైడ్. దీన్ని మనం పత్తి పంటలో మాత్రమే వాడుకోవాల్సిన మందు. సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు పైరెత్తి బ్యాక్ సోడియం అనేది 6%, అలాగే మనకు క్విజోలోఫాపిథేల్ అనేది 4% ఉండడం జరుగుతుంది. సో మనకు పత్తి పంట నాటిన తర్వాత నాటిన పంటలో మనకు కలుపు సమస్య అనేది ఎప్పుడైతే వస్తుందో పంటలో కూడా దీన్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. పంటకు అనేది ఎలాంటి డ్యామేజ్ కాకుండా కలుపు మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది హిట్విడ్ మ్యాక్స్ అనేది. సో పత్తి నాటిన 12 రోజుల నుంచి మనకు దాదాపుగా 25 రోజుల వరకు పత్తి పంటలోనే మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. కలుపు సమస్య ఎక్కువగా ఉంది మనకు. ప్రధానంగా అయితే పత్తి పంటలో వచ్చే కలుపు సమస్య ఏంటంటే ఈ గడ్డి జాతి సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. వెడల్పాక జాతి గడ్డి అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మనకు కొద్ది వరకు తుంగ సమస్య అనేది కూడా వస్తుంది. సో ఈ తుంగను కూడా నియంత్రించదు. చిన్న దశలో తుంగ ఉంటే నియంత్రించే అవకాశం ఉంటుంది, పెద్ద దశలో ఉంటే నియంత్రించదు. సో దీన్ని అయితే వాడుకోవచ్చు హిట్విడ్ మ్యాక్స్ అనేది. దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి వచ్చి 500 ml అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో 500 ml మించకుండా అయితే వాడుకోండి. మీకు పత్తి మొక్కకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా పూర్తిగా గడ్డి మాత్రమే చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది స్ప్రే చేసేటప్పుడు అయితే పత్తి పంటలో మీరు ఎప్పుడైతే కలుపు నియంత్రించడానికి హిట్విడ్ మ్యాక్స్ని స్ప్రే చేస్తారో అప్పుడు భూమిలో అయితే ఖచ్చితంగా తేమ శాతం అయితే ఉండాలి ఖచ్చితంగా అయితే. ఎందుకంటే తేమ ఉంటేనే మనకు పత్తి మొక్కకు కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండకుండా ఉంటుంది. కలుపు మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. సో దీన్ని అయితే భూమిలో తేమ ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకోండి. 500 ml డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి. అలాగే మనకు దీన్ని పత్తి మొక్కలో కలుపు సమస్య అనేది 2 ఆకుల దశ నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎక్కువగా కలుపు అనేది హైట్ అయిన తర్వాత స్ప్రే చేస్తే కొద్ది వరకు అంతగా నియంత్రించే అవకాశం ఉండదు. సో దీన్ని అయితే చిన్న దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే 100కు 100% అయితే కలుపు మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే హిట్విడ్ మ్యాక్స్ గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరిగింది. వీడియోలో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాటన్కి సంబంధించి ఇంకా ముందు వీడియోస్ అయితే తెలియజేస్తూనే ఉంటాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.